నమస్తే, అందరు బాగున్నారా? ముందుగా మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. లిటరల్లీ ఒక 500 మెసేజెస్ ఈజీగా వచ్చుంటాయి నా బర్త్డేకి విష్ చేస్తూ. అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. నేను రిప్లై లేకపోతే రియల్లీ సారీ అండి. నేను మ్యాక్సిమం ట్రై చేశాను. లాస్ట్ వీక్ అంతా చాలా బిజీగా అయిపోయింది అండ్ ఈ వీక్ కూడా అలానే బిజీగానే ఉంది. మహిళలో కొత్త స్టాక్ తెప్పించాము. సో ఆ ఆర్డర్స్, ఆ పనులు అవన్నీ వాటిలో చాలా బిజీగా అయిపోయింది వీక్ మొత్తం. ఇంత బిజీలో పడి కూడా నేను నా బర్త్డేని చాలా హ్యాపీగా నాకు కావాల్సిన వాళ్ళందరితో కలిసి స్పెండ్ చేశాను. బర్త్డే షాపింగ్కి అయితే విన్నర్స్కి వెళ్ళాను. అక్కడ మన ఇండియన్ వేర్ చూసి నేను అసలు షాక్ అయ్యాను. ఎంత క్యూట్గా ఉన్నాయో. బట్ ప్రైజెస్ మాత్రం $75, $80 అలా ఉన్నాయే, కానీ అవుట్ఫిట్స్ అయితే చాలా బాగున్నాయి. ఒక 2 అవుట్ఫిట్స్ దొరికాయి. ఒకటి స్కై బ్లూ కలర్ అండ్ ఒకటి వైట్ కలర్లో. అవి నా సైజ్ కాదు, అవి చాలా పెద్ద సైజు ఉన్నాయి. XL, XXL ఆ సైజులో ఉన్నాయి. బట్ చాలా బాగున్నాయి. నేను జస్ట్ చెక్ చేస్తున్నాను ఏది తీసుకోవాలి ఏమి అని చెప్పేసి. అండ్ ఆల్సో ముందు నెక్స్ట్ హాలిడేస్కి కూడా నేను కొన్ని అవుట్ఫిట్స్ తీసుకుందాం అనుకుంటున్నాను. సో వాటన్నిటి కోసం కలిపి షాపింగ్ చేస్తూనే ఉన్నాను ఏదో ఒకటి. బర్త్డే ముందు రోజు ఐబ్రోస్ షేప్ చేయించుకొని ఆ తర్వాత మేకప్ స్టోర్కి వెళ్ళి అక్కడ నాకు కావాల్సిన ఏవో థింగ్స్ ఉంటే అలానే మెడిసిన్స్ కావాల్సి వచ్చింది. కొన్ని బేసిక్ మెడిసిన్స్, టైలినాల్, మోట్రన్ ఇవన్నీ కూడా అవి ఇంట్లో అయిపోయాయని చెప్పి అవి తీసేసుకొని తర్వాత విన్నర్స్కి షాపింగ్కి వచ్చాము. ఈ టైంలో పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళారు. నేను నా బర్త్డే కోసం ఆల్రెడీ ఒక అవుట్ఫిట్ తీసుకున్నాను. బట్ క్యాజువల్ వేర్కి ఏదైనా తీసుకుందాము ఆ రోజు అనుకొని ఇక్కడికి వచ్చానమాట. ఇది నాకు చాలా నచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు ఎలాగో క్రిస్మస్ వస్తుంది కాబట్టి క్రిస్మస్ స్టఫ్ కూడా చాలా పెట్టారు. ఆల్మోస్ట్ స్టోర్ అంతా 95% అన్ని స్టోర్స్లో కూడా క్రిస్మస్ స్టఫే పెట్టారు. మిగతావన్నీ కూడా ఏవో క్యాజువల్ వేర్ అలా ఉన్నాయి. ఆ తర్వాత మళ్ళీ ఈవినింగ్ వేరే పని ఉండి మళ్ళీ బయటకు వచ్చాము. సో ఇవే నడుస్తూ ఉన్నాయన్నమాట. చాలా పనులు ఉండే ఆ రోజు. అంటే అదర్ దాన్ షాపింగ్ ఇంకా వేరే పనులు అవి ఉండే, అవన్నీ చూసుకున్నాము. బయట అయితే క్లౌడీగా ఉండి అంత చలి ఉన్నా కూడా బయట ఇలా రెయిన్బో ఫామ్ అయింది. ఎంత బాగా అనిపించిందో. ఆ తర్వాత ఇంటికి వచ్చాక నేను హెయిర్కి ఇక్కడ ఫ్లాక్స్ సీడ్ జెల్ పెట్టుకున్నాను, అది ఇగ్నోర్ చేయండి. నాకు ఒక ప్యాకేజ్ వచ్చింది మహిళ నుంచి. నేను బర్త్డేకి ఒక అవుట్ఫిట్ అయితే కస్టమైజ్ చేయించుకున్నాను. సరే దాన్ని ఓపెన్ చేస్తే ఇక్కడ నాకు అఖిల అండ్ హిమ కూడా కాల్లో లైన్లో ఉన్నారు. అఖిల నా బర్త్డే కోసం సర్ప్రైజ్గా అదే ప్యాకేజ్లో ఒక డ్రెస్ కూడా పంపించింది. నాకు ఎంత నచ్చిందో, చాలా బాగుంది. బై ద వే నాది అఖిలది ఒకే రోజు బర్త్డే. వి బోత్ ఆర్ బర్త్డే ట్విన్స్. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. Happy birthday. A small cake. Thank you. ఏం కేక్ ఇది? Try. Wanda. Happy birthday. Thank you. బర్త్డే రోజు మిడ్నైట్ మా ఆయన కేక్ ఆర్డర్ చేశారు. హెర్షీస్ కేక్, మినీ కేక్. సో దాన్ని తిని చాలా ఎంజాయ్ చేసాం. కేక్ అయితే సూపర్గా ఉన్నింది. మీకు ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ క్లిప్ చూపిస్తా. Happy birthday. థ్యాంక్ యూ. How was that? థ్యాంక్ యూ. నువ్వు బస్సులో ఎక్కి అరుస్తున్నావు అంట కదా, హ్యాపీ బర్త్డే అమ్మా అని బస్సు ఎక్కేటప్పుడు. అమ్మకి హ్యాపీ బర్త్డే చెప్పానని చెప్పు అన్నావంట కదా. చెప్పాడు. Happy birthday, mommy. థ్యాంక్ బాబు, థ్యాంక్. హ్యాపీ బర్త్డే అమ్మా, హ్యాపీ బర్త్డే అంట. కూల్. మామూలు డేస్లోనే మా ఆయన నాకు ఇష్టమైనవన్నీ చేయిస్తూ ఉంటారు. ఇంకా బర్త్డేస్ అయితే అస్సలు వదులుతారా. ఈరోజు గుత్తొంకాయ చేశారు చపాతీలోకి. తనేమో దోశ చేసుకొని తిన్నారు. ఇద్దరం 2 డిఫరెంట్ బ్రేక్ఫాస్ట్ చేసాం ఈరోజు. పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చారు. ఇందాక మీకు చూపించిన క్లిప్ ఏంటంటే 5 years బ్యాక్ అబ్బు అలా విష్ చేశాడు. ఇది ఇన్స్టాగ్రామ్లో ఒకరు పెట్టారనమాట. నాకు ఎంత హ్యాపీగా అనిపించిందో ఆ క్లిప్ చూసి మీ అందరికీ షేర్ చేద్దాం అనిపించింది. అండ్ మళ్ళీ ఆఫ్టర్ 5 years తిప్పి కొడితే అబ్బు అంత పెద్దగా అయిపోయాడు. బట్ ఆ లవ్ అండ్ ఇన్నోసెన్స్ మాత్రం అభిలో అలానే ఉంది, ఏం మారలేదు. ఇక మధ్యాహ్నం లంచ్కి మా ఆయన ఈరోజు బజ్జీలు చేశారు. జస్ట్ అన్నం, మామిడికాయ పప్పు, బజ్జీలు, ఎక్కువ ఏం చేసుకోలేదు. ఆల్రెడీ ఈరోజంతా హెవీగా తిన్నట్టుంది అందుకే. అండ్ తర్వాత ఈవినింగ్ నేను అవుట్ఫిట్ చేంజ్ చేసుకుంటున్నాను. మహిళ నుంచి ఒక అవుట్ఫిట్ తెప్పించుకున్నానని చెప్పాను కదా, కస్టమైజ్ చేయించుకున్నాను ఇది నేను. ఈ హ్యాండ్స్, బ్లౌజ్ మెటీరియల్ దగ్గర నుంచి బ్యాక్, నెక్
అండ్ రఫల్స్ ఎలా రావాలి అన్నీ అడిగి నేను స్టిచ్ చేయించుకున్నాను. హోప్ మీకు కూడా ఇది నచ్చుతుంది అనుకుంటున్నాను. నేను వేసుకున్న తర్వాత నాకు ఎన్ని కాంప్లిమెంట్స్ వచ్చాయో. మెటీరియల్ అయితే సూపర్ సాఫ్ట్ ఉంది. ఇదేదో ప్రమోషన్ కోసం ఇలా అయితే అస్సలు చెప్పట్లేదు. ఇది నేను నా ఓన్గా తెప్పించుకున్నానండి. మా ఆయన గిఫ్ట్ చేశారు. ఒకసారి చెప్పాను, నేను ఈ మధ్య లెహంగాస్ అసలు వేసుకోవడమే లేదు, నాకు ఒకటి బాగా వేసుకోవాలంది అని చెప్తే, నీకు ఏదైనా నచ్చితే తెప్పించుకో అని చెప్తే నేను ఇది కస్టమైజ్ చేసి తెప్పించుకున్నాను బర్త్డే కోసమని. ఫిట్టింగ్ దగ్గర నుంచి అన్నీ పర్ఫెక్ట్గా సెట్ అయిపోయాయి. యూజువల్లీ అయితే ఎవ్రీ బర్త్డేకి మేము టెంపుల్స్కి వెళ్తాము అండ్ ఇంట్లో మంచిగా లంచ్ చేసుకొని తినడము ఇలా జరుగుతూ ఉంటుంది కదా. ఈసారి అయితే మేము ఎక్కడికి టెంపుల్స్కే వెళ్ళలేదు, ఇక్కడ అంతగా ఏం లేవు కదా అని చెప్పి మన సౌత్ ఇండియన్ టెంపుల్ ఈ మధ్యన ఏదో ఓపెన్ చేశారంట, ఒకసారి వెళ్ళాలి. కానీ ఈసారి మా అపార్ట్మెంట్ ఫ్రెండ్స్ అందరూ కలిసి సర్ప్రైజ్ ఇచ్చారు. నాకు సర్ప్రైజ్ కొంచెం ముందే తెలుసు, ఐడియా ఉంది. ఈ బ్యూటిఫుల్ లేడీస్ అందరూ కలిసి నా బర్త్డేకి కేక్ తీసుకొని వచ్చారు అండ్ ఆల్సో రెసిపీస్ అన్నీ కూడా చేసుకొని వచ్చారు. అండ్ వాళ్ళే కాదు, అన్న వాళ్ళు కూడా సపోర్ట్ చేయడం ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. మళ్ళీ పెట్టరా, మళ్ళీ పెట్టండి, మళ్ళీ పెట్టండి, మళ్ళీ పెట్టండి. మళ్ళీ పెట్టండి. లేదు 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 మళ్ళీ 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 మళ్ళీనే మళ్ళీనే మూడోసారి బాగా వచ్చింది. ఇంకొకసారి Wait, can we play Rattle on Tree? Oh, that's so young. Wait, I can finally show you the game that we wanted to show you. The game we played today on YouTube. నా డే మొత్తం రోజంతా చాలా నార్మల్గా జరిగింది. యూజువల్ బర్త్డేస్ లాగా కూడా కాకుండా చాలా నార్మల్గా జరిగింది. ఎందుకో యూజువల్లీ బర్త్డేస్కి నేను చాలా ఎక్సైటెడ్గా ఉంటాను, కానీ ఈసారి మాత్రం చాలా క్యాజువల్గా ఉన్నింది. పొద్దున్నుంచి వ్లాగ్ కూడా ఏం చేయలేదు, కానీ ఈవినింగ్ వీళ్ళు వచ్చిన తర్వాత నాకు ఆ డే మొత్తం చాలా స్పెషల్గా మారిపోయింది. వీళ్ళు ఈవినింగ్ 7కి వచ్చి నైట్ 1:30కి వెళ్ళిపోయారు. లిటరల్లీ అంతసేపు మేము చాలా ఫన్ చేసాం. డల్గా ఉన్న డేస్ని కూడా చీరప్ చేయడానికి ఇలాంటి ఫ్రెండ్స్ ఉంటే చాలు అనిపించింది. దట్టు ఎక్కడో మనం దేశంలో ఉంటాం కదా, ఇలా మన స్పెషల్ డేస్ని ఇంకా ఎంత స్పెషల్ చేయడానికి ఫ్రెండ్స్ ఉంటే అంతకంటే అచీవ్మెంట్ ఉండదు. నేను నిజంగా గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతున్నాను ఇంత మంచి పీపుల్ నా సరౌండింగ్స్లో ఉండడం. కెనడాలో ఇది నేను సెకండ్ టైం బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నాను. లాస్ట్ టైం కూడా మీరు చూసే ఉంటారు. అఫ్కోర్స్ ఎవ్రీ ఇయర్ నేను షేర్ చేస్తూనే ఉంటాను కదా, బట్ ఈ ఇయర్ ఇంకా స్పెషల్. పిల్లలు పెద్దలు అందరితో కలిసి సెలబ్రేట్ చేసుకున్నాను. నాకు ఒక్కటే దిగులు ఉంటుంది, టెంపుల్కి వెళ్ళలేకపోయాను అని చెప్పి. బట్ అదర్ దాన్ దట్ చాలా హ్యాపీగా జరిగిపోయింది ఈ ఇయర్ బర్త్డే కూడా. బోల్డన్ని పిక్చర్స్ తీసుకున్నాం, బోల్డన్ని కబుర్లు చెప్పుకున్నాము. అండ్ గుడ్ థింగ్ ఏంటంటే నా బర్త్డే ఫ్రైడే వచ్చింది. ఫ్రైడే ఈవినింగ్ వచ్చారు కదా, నెక్స్ట్ డే కిడ్స్కి ఎలాగో స్కూల్ లేదు కాబట్టి ఆరాంగా కబుర్లు చెప్పుకున్నాం. ఏం కదబ్బా, ఇలా ఫ్రెండ్స్ వస్తున్నారని చెప్పి మేము మా హోమ్ స్పెషల్ అయిన మసాలా పూరి చాట్ని అయితే చేసి పెట్టాము. చాలా కారం అవన్నీ తక్కువ వేసి, కిడ్స్ కూడా ఉన్నారు కాబట్టి. అండ్ వాళ్ళు కూడా చాలా రెసిపీస్ తీసుకొని వచ్చారు. నేను మీ అందరికీ అవి షేర్ చేస్తాను. ఇది ఎవరు చేశారు?
ఇది చెప్పండి ఎవరు ఏం చేశారు? ఇది రైస్ జోత చేసింది. ఓకే. మీ ఇద్దరు రారేమిటి? ఏం చేస్తారు ఇక్కడ? నేను తీసుకో. అన్నీ నాకు ఇష్టమైన రెసిపీస్ తీసుకొచ్చారు. పూరి, వెజిటబుల్ రైస్, చన్నా కర్రీ, ఆలూ బజ్జీ ఇవన్నీ తీసుకొని వచ్చారు. అండ్ దాంతోపాటు కేక్ కూడా తీసుకొని వచ్చారు. అసలు నేనైతే లిటరలీ ఫిట్ ఫామ్ లేదు ఏం లేదు అని చెప్పి ఆ రోజు ఫుల్ చీట్ డేగా పెట్టుకొని చాలా తినేసాను. మేము అపార్ట్మెంట్లోనే ఉంటాం కానీ కొంచెం తక్కువే కలుస్తూ ఉంటాము. ఎందుకంటే ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉండడం వలన. అండ్ కిడ్స్ ఉన్నారు, వాళ్ళకి చూసుకోవడం. సాటర్డే సండే వచ్చిందంటే అబ్బా రెస్ట్ తీసుకుందామనే మూడ్లోనే అందరూ ఉంటారు. అవి కాకుండా అదర్ యాక్టివిటీస్ కూడా చాలా వరకు ఇక్కడ కిడ్స్కి సాటర్డే సండేనే ఉంటుంది. ఆ యాక్టివిటీస్లో తీసుకెళ్ళడం, పిక్ చేసుకొని రావడం బిజీగా అయిపోతుంది లైఫ్ అంతా కూడా. కానీ ఇలా కలిసినప్పుడు మాత్రం ఇంకా కబుర్లు వస్తూనే ఉంటాయి, ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాం కంటిన్యూస్గా. ట్రూలీ ఇట్ వాస్ సచ్ ఏ ఫన్ డే. రికార్డ్ అవుతుంది ఆల్రెడీ. హాయ్, హౌ ఆర్ యు డూయింగ్? Look at that. It's beautiful. ఎస్. Can you take a peek? Take a peek like that to there. No, for me you are looking so beautiful than anything. Okay. So what should we start? Huh? What should we start? Come, let's have dinner. Okay, going. థ్యాంక్ యూ అగైన్ సుజాత, పద్మ, దీపు, ప్రశాంతి, మీ అందరికీ ఫర్ మేకింగ్ మై బర్త్డే సో స్పెషల్ దిస్ ఇయర్. లిటరల్లీ నేను చాలా ఎంజాయ్ చేశాను ఆ రోజు. బర్త్డేస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎంజాయింగ్ యువర్ సెల్ఫ్ విత్ యువర్ లవ్డ్ వన్స్ కదా. బాగా స్పెండ్ చేసావా నీ ఫ్రెండ్స్తో? హ్యాపీనా నువ్వు? పడుకోపోయి. ఇంకా టైం ఎంత అయిందో తెలుసా? 1:30 అయిపోయింది. 1:52 అవుతుందిరా. పద. గుడ్ నైట్ నాన్న. పడుకోపోయి వెళ్ళి ఫస్ట్. దీన్ని జరుపుతాను నేను నువ్వు లేస్తే. నీ ఫ్రెండ్స్తో మంచిగా స్పెండ్ చేసావు కదా. నేను కూడా. అండ్ ద అదర్ డే ఇంకొక ఫ్రెండ్ వాళ్ళు లంచ్కి ఇన్వైట్ చేశారు. అక్కడ మధ్యాహ్నం 1:30కి వెళ్తే ఈవినింగ్ 6:30కి ఇంటికి వచ్చాము. ఆ రోజు కూడా చాలా ఫన్గా అయిపోయింది. అసలు నాకు కెనడాలో నేను ఎక్స్పెక్టే చేయలేదు ఇంత మంచి ఫ్రెండ్స్ దొరుకుతారు అని చెప్పేసి. చాలా భయంగానే వచ్చాను. మన తెలుగు వాళ్ళు అట్లీస్ట్ వాళ్ళైనా ఉంటారా ఉండరా అని చెప్పి. హాలిఫాక్స్ అనే నేమే వినలేదు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్. అలాంటిది ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంత మంచి ఫ్రెండ్స్ అయినందుకు నాకు అబ్బా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ రేఖ అండ్ భాను అన్న ఫర్ ఇన్వైటింగ్ అస్. చాలా కబుర్లు చెప్పుకొని టైం బాగా స్పెండ్ చేసాము. కానీ నాకు ఈసారి బర్త్డే గిఫ్ట్ మాత్రం మా ఆయన ఏమి ఇవ్వలేదు. హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్ టిల్ ద ఎండ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.